అయితే అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, ఈ 2024 సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయ్యి 90% మార్కులతో ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళకి విద్యాధన్ స్కాలర్షిప్ అనేది 10,000 నుంచి 60,000 వరకు అందించి ఉన్నారు. అయితే ఈ స్కాలర్షిప్ను పొందాలంటే అర్హతలు ఏంటి, అవి మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలా ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. విద్యాధన్ ఉపకార వేతనాల సమాచారం అని ఇక్కడ కూడా జరిగింది నోటిఫికేషన్లో. అయితే ఇది ఏంటి అంటే, సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన, ఏదైతే 10th క్లాస్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే కళాశాల విద్యను అభ్యసించడానికి స్కాలర్షిప్ అనేది అందించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ అనేది ఎవరైతే ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకున్నారో, 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఉన్నారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాం అనేది ఏంటంటే కేరళ, కర్ణాటక, అలాగే మన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే మిగతా చాలా రాష్ట్రాల్లో ఇది అమలు జరుగుతుంది. అయితే ఇందులో మనకు వచ్చేసరికి 10,000 నుంచి 60,000 వరకు స్కాలర్షిప్ అనేది అందించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఎంపిక ప్రక్రియ అనేది దశల వారీగా జరుగుతూ ఉంటుంది. అయితే ఫస్ట్గా ఈ స్కాలర్షిప్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి 2024 విద్యా సంవత్సరంలో ఎవరైతే 11వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి 10,000 రూపాయలు, అలాగే 2025 విద్యా సంవత్సరంలో 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు 10,000, ఇలా 10,000 చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే దీనికి ఎవరు అర్హులు అనుకున్నట్లయితే, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులతో కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మించకుండా ఉన్నట్లయితే వాళ్ళు దీనికి అర్హులవుతారు. అయితే వీటికి కావాల్సినటువంటి మార్క్స్ ఎంత అనుకున్నట్లయితే, ఎస్ఎస్సిలో వాళ్ళు 10th క్లాస్లో కనీసం 90% లేదా 9 CGPA సాధించిన వాళ్ళు అర్హులు. అంటే 10th క్లాస్ వచ్చిన మార్కులు 90% మార్కులు అనేవి రావాల్సి ఉంటుంది. అదే ఒకవేళ వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే 75% ఉంటే వాళ్ళకి సరిపోతుంది. అంటే 7.5 CGPA మార్కులుగా చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ విధంగా మరి ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే, విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ ప్రకారము అలాగే అప్లికేషన్ ఏదైతే మనం సమాచారం ఇచ్చామో దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకొని, తర్వాత ఏంటంటే అది సెలెక్ట్ అయిన తర్వాత, అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషను సెలక్షన్కి వచ్చిన తర్వాత మనకేంటంటే ఆన్లైన్ ద్వారా ఒక ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. అయితే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్లయితే, ఆ ఇంటర్వ్యూలో కూడా పాస్ అయినట్లయితే మనకి మన ఈమెయిల్ ఏదైతే మీరు ఆన్లైన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఈమెయిల్ ఇస్తారో ఆ ఈమెయిల్కి సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సెలెక్ట్ అయ్యారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈమెయిల్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యమైన తేదీలను ఇవ్వడం జరిగింది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 7th జూన్, అంటే ఈ జూన్ నెల 7వ తేదీ వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై సబ్మిట్ చేయాలి. అలాగే ఆన్లైన్ పరీక్ష తేదీ ఎప్పుడు ఉంటుంది అంటే, మనం చెప్పుకున్నాం కదా ఇంటర్వ్యూ అనేసి, ఈ ఇంటర్వ్యూ 23rd జూన్ 2024లో ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. అలాగే ఎంపికైన విద్యార్థులకు ఖచ్చితమైన తేదీ, పరీక్షా కేంద్రము వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడైతే ఆన్లైన్ ఎగ్జామ్ చెప్పాం కదా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి ఏంటంటే మీ ఈమెయిల్కి అనేది ఒక మెయిల్ అనేది పంపించడం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మీరు అటెండ్ అవ్వాలి అనేసి అక్కడ మీకు ఒక హాల్ టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 1వ వారంలో హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది పూర్తి నోటిఫికేషన్. అయితే దీనికి అవసరమైనటువంటి పత్రాలు ఏం కావాలనుకున్నట్లయితే, అంటే ఈ క్రింది
పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆన్లైన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ కింది ఏవైతే ఉన్నాయో అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫోటోగ్రాఫ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి ఏంటి అంటే మూడోది ఏదైతే ఆదాయ ధృవీకరణ పత్రం ఉంటుందంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్కమ్ సర్టిఫికేటు, ఇన్ కేస్ నాలుగోది ఏంటంటే ఇన్ కేస్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకున్నట్లయితే ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ తాలూకు సర్టిఫికేటు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మరి దీన్ని అప్లై చేసుకోవాలనేటువంటిది ఇంకొక వీడియోలో పోస్ట్ చేశాను. సో మీరు ఆ వీడియోలో వెళ్ళి దరఖాస్తు అనేది స్టెప్ బై స్టెప్ అనేది మీకు అందులో వివరించడం జరిగింది. సో ఆ విధంగా మీరు ఆన్లైన్ అనేది చేసేసుకోండి. ఉన్న టైంలో మాత్రమే త్వరగా ఆన్లైన్ చేసుకోవడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సైట్ ఆగే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా సైట్ ప్రారంభమైన దగ్గర నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మిగతా వారికి కూడా షేర్ చేసి ఈ విషయాన్ని వాళ్ళకి తెలియపరచండి. ఓకే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.